హాయ్ ఫ్రెండ్స్. ఒక ఆలోచన. నిజంగా దేవుళ్ళు ఎంత అమాయకులు గదా! నిజంగా దేవుళ్ళు ఉండి ఉంటే, ఈ భక్తుల చేష్టలకి ఖచ్చితంగా వాళ్ళకి పిచ్చిలేసి ఉంటది. ఇట్లా జుట్టు పీక్కొని, బట్టలు చింపుకొని, ఖచ్చితంగా బట్టలు ఇప్పేసుకొని రోడ్ల మీద తిరిగిపోయేవాళ్ళు. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది ఏకకాలంలో ఎక్కడికక్కడ పూజిస్తూ, ప్రార్థనలు చేస్తూ, నమాజ్ చేస్తూ, హండ్రెడ్స్ ఆఫ్ లాంగ్వేజెస్‌లో ప్రేయర్ చేస్తా ఉంటే, ఆ 100 లాంగ్వేజెస్‌ని ఒక్కసారి మల్టిపుల్‌గా అర్థం చేసుకొని, ఎక్కడోడక్కడ పొద్దున్న లేచి వాడొకడు దేవుడా అంటాడు. ఒకడు అల్లా అంటాడు. ఒకడు యేసయ్యా అంటాడు. ఒకడు పోతూ అంటాడు. ఒకడు యాక్సిడెంట్ అవుతూ అంటాడు. ఒకడు హాస్పిటల్‌లో అంటాడు. ఒకడు ఈడికి పోయి, ఆడికి పోయి పొద్దునుంచి రాత్రి దాకా భక్తులు ప్రతి క్షణం దేవుడా, దేవుడా, దేవుడా అంటూనే ఉంటారు. ఈ దేవుళ్ళు ఉంటే వీళ్ళందరూ పిలిచినప్పుడల్లా వీడు పిలిచిండు, వాడు పిలిచిండు, అక్కడ పిలిచిండు, ఇక్కడ పిలిచిండు, వాడు ఆ బాధ, వీడు ఈ బాధ, ఒకడు చెప్పిన బాధనే మళ్ళా మళ్ళా చెప్తా ఉంటాడు. ఇవన్నీ చూసి, చూసి, విని, విని చెవులలో రక్తాలు కారి పాపం దేవుడు వాళ్ళ భార్యతో కాపురం చేస్తున్నా, వాళ్ళ పిల్లలతో ముచ్చట్లు పెడుతున్నా, ఏదో విహార మార్గం పైన ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నాడన్న అది కూడా లేదు. ఎందుకంటే గుండ్రంగా ఉన్న భూమిలో అటు అమెరికా ఉంది, ఇటు ఇండియా ఉంది. ఇట్లా పగలు ఒక చోట, రాత్రి ఒక చోట. ఎప్పటికీ ఏదో ఒక దేశంలో ఎవడో ఒకడు దేవుడిని గుర్తు చేస్తూనే ఉంటాడు. వాని బాధలు చెప్తూనే ఉంటాడు. వింటూ, వింటూ వినడానికే సరిపోదు ఇలా బాధ. కాబట్టి ఈ లెక్కన ఎంత పిచ్చి లేచి ఉంటది దేవుళ్ళకి. సరే, ఈ పిచ్చి సంగతి పక్కకు పెడితే, దేవుళ్ళు నిజంగానే అమాయకులు కాకపోతే, ముస్లిం దేవుడు ఏమయ్యా ముస్లిం దేవుడా, నిన్ను నమ్మే ముస్లింలను మాత్రమే పుట్టియకుండా క్రైస్తవులను ఎందుకు పుట్టించినావు, హిందువులను ఎందుకు పుట్టించినావు, జైనులను, సిక్కులను ఎందుకు పుట్టించినావయ్యా పెద్దాయన? వాళ్ళు నిన్ను మొక్కపాయ, వాళ్ళని నువ్వు పుట్టితి, వాళ్ళు నీ మీ మీ ముస్లింల కంటే ఎక్కువ క్రైస్తవులే ఉండే. మరి ఇప్పుడు వాళ్ళు క్రైస్తవ దేవుడిని మొక్కుతారు, నువ్వు అల్లా దేవుడా? నువ్వెందుకు పుట్టించినావు అసలుకి ఈ క్రైస్తవులను నీకంటే ఎక్కువ మందిని? వాళ్ళు నేను దేకుతూనే లేరా? ఈ ఏసయ్య సంగతి, ఏసు దేవునికైతే ఆయన గోస ఇవని చెప్పుకోవాలి. నువ్వు అందరిని పుట్టించింది నువ్వే, లోకరక్షకుడు నువ్వే అని యేసు ప్రభువులు చెప్తారు. కానీ మొత్తం ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉంటే, ఓన్లీ 300 కోట్లేమో నిన్ను మొక్కేటోళ్ళు క్రైస్తవులు ఉన్నారు. మిగిలిన 500 కోట్ల మందిని క్రైస్తవులుగా కాకుండా వేరే మతంలో ఎందుకు పుట్టించినవా నువ్వు అసలు? నువ్వు అట్లా పుట్టితివి, మళ్ళీ ఈ యేసు ప్రభు వాళ్ళందరూ బహిరంగ సువార్త అని వీధికి పోయి దేవుడి యొక్క గొప్పతనం తెలుసుకో. నువ్వు చేసిన తప్పుకు నువ్వు పుట్టించిన నీ క్రైస్తవులు బాధపడాల్సి వస్తారు. వీళ్ళందరూ ఎప్పుడు సత్యం గ్రహించాలి, ఎప్పుడు నిజమైన దేవుని తెలుసుకోవాలి, ఎప్పుడు యేసయ్య దగ్గరికి పోవాలని మస్తు కష్టపడతారు వాళ్ళంతా. నువ్వు పుట్టించుడు అందరినీ క్రైస్తవులుగా పెట్టితే వాళ్ళు లెక్క ఉడిసేది కదా. నువ్వు ఇలా 500 కోట్ల మందిని వేరు వేరు మతాలలో పుట్టితివి. ఈ 300 కోట్ల క్రైస్తవులు మిగిలిన 500 కోట్లకు నీ గురించి చెప్పడానికి నానా తంటాలు పడుతున్నారు. పాపం మా ఇండియాలో అయితే మా హిందూ సోదరులు వాళ్ళను ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు. అస్సాం, మణిపూర్ వైపు అయితే ఆడపిల్లల్ని క్రైస్తవ నిన్ను నమ్మే ఆడపిల్లలు బట్టలు ఇప్పి కొడతా ఉన్నారు. ఇదేనా న్యాయం ఉందా యేసయ్య దేవుడా? ఇక హిందూ దేవుడు కొడుక 33 కోట్లు, రాముడు, కృష్ణుడు అవతారాలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, లక్ష్మీదేవి, సరస్వతిదేవి, మీరందరూ ఉన్నారు కదా తల్లి. మీ బాధ ఎవరికి చెప్పుకుంటారు అసలు? మీ భక్తులు చెప్పుకోరు ఫస్ట్. మీరు కేవలం ఒక 70-80 కోట్ల మందిని మాత్రమే పుట్టితే అయిపోయేది కదా లోకం మీద. మిమ్మల్ని నమ్మేటోళ్ళు మొత్తం ప్రపంచం మీద 100 కోట్లు సుత లేరు. మరి మిగిలిన 700 కోట్ల మందిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎందుకు పుట్టించిర్రు? ఎందుకు ప్రాణం పోసిళ్ళు? వాళ్ళంతా వేరే వేరే దేశాల పుట్టి వాళ్ళు అక్కడ వాళ్ళకు నచ్చిన దేవుళ్ళని వాళ్ళు మొక్కుకోబట్టే మా వాళ్ళేమో మాదే గొప్ప దేవుడు, మాదే సనాతనం అని మా వాళ్ళు మస్తు కష్టపడతా ఉన్నారు. ఆఖరికి హిందువులలో కూడా అరే ఇది మార్చుకుందాం అనగానే నువ్వు క్రైస్తవుని పుట్టినావు, నువ్వు యేసు ప్రభువు పుట్టినావు అని మమ్మల్ని రావరా, ఈ దేడి దిమగ్గాలని ఎందుకు పుట్టించినావు హిందూ దేవుళ్ళారా? మీరు ఇప్పుడు అసలు హిందూ దేవుళ్ళకు ఇంగ్లీష్ అర్థమవుతుందా? మాకు ఇంగ్లీష్ రాక సత్తున్నాం ఇప్పుడు. నిజమే, సత్తున్నాం. అది మన హిందూ దేవుళ్ళు అందరూ మంచిగా ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్లో పూజించేటోళ్ళందరినీ కూడా వీళ్ళు ఆశీర్వాదం ఇస్తారో లేదో ఏందో ఏమో. మొత్తం మీద వీళ్ళు ఏ దేవుని మతం వాళ్ళు ఆ దేవుని మొక్కుకుంటారు సంతోషం, కానీ ఆ దేవుళ్ళు మిగతా మతాలలో ఎందుకు పుట్టించారో చెప్తలేరు. ఇదే ఇంకా ముస్లిం సోదరులు అదో గోసున్నది రావు అయ్యా.
పవిత్ర యుద్ధం జిహాద్ అని చెప్పేసి అల్లా రాజ్యం అని చెప్పి మొత్తం కొంతమంది తీవ్రవాదులు అవడం వల్ల ముస్లింలందరిని అనుమానించే పరిస్థితి ఉన్నది. మంచి ప్రాణవసుడు దోస్తుని కూడా అనుమానిస్తున్నారా నాయన. అవు ఇంతకీ దేవుళ్ళు అన్ని భాషలు వచ్చా వాళ్ళకు, లేకపోతే మెమొరీ లాస్ ఉంటుందా దేవుళ్ళకు? ఎందుకంటే నేను చూసిన అయ్యా, ఒక 3 రోజుల నుంచి నేను క్రైస్తవ చర్చి పక్క పంటున్నా, గంటకు యాద్ చేస్తా ఉన్నారు. అదో బాధ ఉన్నది. అది పక్కకు పెడితే ఈ పూజించేటోళ్ళు కూడా అయ్యా నేను పాపిని అంటున్నారు. అది సంతోషమే కావచ్చు. కానీ వీళ్ళు మొక్కిందే మొక్కి చెప్పిందే చెప్పి దేవునికి ఊకే చెప్పిందే చెప్తే దేవునికి ఎంత దిమాగ్ ఖరాబ్ అవుతూ ఉండాలి. మా నాయనమ్మ కూడా ఊకే దేవునికి ఇవాళ పొద్దుగాల అదే చెప్తుంది, రేపు అదే చెప్తుంది, ఎల్లుండి అదే చెప్తుంది, అవతల ఎల్లుండి అదే చెప్తుంది, రోజు చచ్చిపోయేదాకా అదే చెప్పి ఉంటుంది. ఒకవేళ దేవుడు అనేటోడు ఉంటే మా ముసల్దాని మాటలు వింటే అనేక సార్లు అడిసరిగా నేను వీడియో చేస్తాను. అనేక విషయాలు విని చెప్పిందే చెప్పి వినిందే విని పిచ్చిలేసిపోతారు. బహుశా దేవుళ్ళందరూ పిచ్చిలేసి వెళ్ళిపోయి ఉంటారు. ఈ జనాలందరికీ పిచ్చి లేవాలని ఇట్లా ఇడిసబెట్టినట్టున్నారు. ఇవాళ మొత్తం వాళ్ళ జనాలకు పిచ్చి లేపేటట్టు చేస్తున్నారు. కొంచెం ఆలోచించుర్రా నాయన. దేవుడు లేడు, లొట్ట పీసు లేదు. నీ బతుకు నువ్వే బతకాలి, నీ కట్టం నువ్వే తీర్చుకోవాలి. నలుగురు మనుషులు కలిస్తే కష్టాలు తీర్చుకునే మార్గాలు దొరుకుతాయి. ఉపాయం కొద్దీ అపాయం తప్పించుకోవచ్చు. ఆలోచించండి, అజ్ఞానాన్ని విడిచిపెట్టండి. సరే, ఇక మీ దేవుళ్ళని మీరు నమ్ముకొని సత్య సాగుర్రి, కానీ మూఢనమ్మకాలు అయితే నమ్మకుర్రి. వాటిని పక్కలకు రుద్ది జనాలను నాశనం చేయకుర్రి. ఓకేనా? ఇట్లు ఏ దేవుణ్ణి నమ్మని, స్వర్గము నరకం అనే భయం కానీ ఆశ కానీ లేని ఒక చార్వాక లోకాయుత సిద్ధాంతాన్ని ప్రచారం చేసే హేతువాదిని, నాస్తికుణ్ణి, మానవతావాదిని, మూఢనమ్మకాలపై PhD చేసిన మీ డాక్టర్ బైరి నరేష్. థ్యాంక్ యూ.